గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎయిమ్ అనితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోటివేషన్. ఈరోజు మనం మార్నింగ్ మంత్లో ఒక మంచి స్టోరీని విందాము. ఒక అమ్మాయి ఉండేది, ఎప్పుడు చూసినా బాధపడేది. ఒకరోజు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకే ఇన్ని కష్టాలు రావాలా, ఎప్పుడు చూసినా నాకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, నేను ఏం చేయాలి నాన్న అని చాలా ఏడ్చేసింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఆమె చెప్పిందంతా వినేసి కిచెన్కి వెళ్ళిపోయాడు. స్టవ్ ఆన్ చేసి 3 బర్నర్స్ మీద 3 గిన్నెలు పెట్టేశాడు. దాంట్లో కొన్ని వాటర్ పెట్టేశాడు. ఫస్ట్ గిన్నెలో ఆలుగడ్డలు వేశాడు. సెకండ్ గిన్నెలో ఎగ్స్ పెట్టాడు. థర్డ్ గిన్నెలో కొన్ని కాఫీ గింజలు పెట్టేసి అవి చాలా వేడిగా కుక్ అయ్యేటట్లు ఉంచేశాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది, ఏం చేస్తున్నానా నన్ను అసలుకి అని అంటే, ఒక 20 minutes వెయిట్ చేద్దామమ్మా అని వాళ్ళ ఫాదర్ అన్నాడు. 20 minutes తర్వాత మంచి హాల్కి ఇద్దరు కూర్చున్నారు. హాల్కి ఆ 3 గిన్నెలు తీసుకొచ్చేసారు. అక్కడ పెట్టేసి, నాన్న ఇది అబ్జర్వ్ చేయి, ఇది అబ్జర్వ్ చేస్తే నీకు ఏమనిపిస్తుంది చెప్పు బేటా అని వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఏముంది నాన్న, మొదటి గిన్నెలో నువ్వు దుంపలు పెట్టేశావు, ఈ దుంపలు చాలా మెత్తగా అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ రెండో గిన్నెలో నువ్వు ఎగ్స్ పెట్టావు, ఎగ్స్ చాలా చాలా గట్టిపడ్డాయి. మూడో గిన్నెలో నువ్వు కాఫీ గింజలు పెట్టేశావు, ఇందులో డికాషన్ వచ్చేసింది అని ఆ అమ్మాయి సమాధానం ఇచ్చింది. ఓకే అని వాళ్ళ ఫాదర్ అన్నారు, వెరీ గుడ్ అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఎందుకు నాన్న ఇవన్నీ నన్ను అడుగుతున్నావంటే, వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిపై చిన్న స్మైల్ ఇచ్చేసి, చూడు బేటా, ఈ మూడింటికి ఒకే రకమైన ప్రతికూలత ఎదురైంది. అంటే ఒకే గిన్నెలో మనం వేడి చేసాము, డిఫరెంట్ గిన్నెలలో వేడి చేసినా కూడా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి. ఇప్పుడు చూడమ్మా, మొదటి గిన్నెలో నేను దింపలు పెట్టేశాను, అవి మెత్తబడ్డాయి. రెండవ గిన్నెలో గుడ్డు పెట్టేశాము, మావి ఏమయ్యాయి, గట్టిపడ్డాయి. మూడవ గిన్నెలో మనం కాఫీ గింజలు పెట్టేశాము, గింజలు మెత్తపడి వాటిలో రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చాయి. అవునా? సరే, ఇప్పుడు చెప్పు, నువ్వు వీటిలో ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు మెత్తబడిపోతావా, గట్టిపడిపోతావా, పరిస్థితులను మారుస్తావా? దీన్ని బట్టే నీ యొక్క జీవితం ఉంటుంది అని అన్నాడు. ఆ అమ్మాయి ముఖంలో చాలా చాలా ఏదో తెలియని వెలుతురు కనిపించింది. ఇక ఆ అమ్మాయి బాధపడలేదు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే చిల్డ్రన్, చాలా సందర్భాల్లో చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనం కుంగుబాటుకు లోనై నా వల్ల కాదు అని అనుకుంటే మనం జీవితంలో ఏం సాధించలేం. సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరి వెనకాల ఎన్నో బాధలు, ఎన్నో రకాల ప్రతికూలతలు వాళ్ళు ఎదురు చేసి ఉండవచ్చు. ఎవరైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిండైన ఆత్మవిశ్వాసం మన తోడు ఉంటే మనం నింగికెగరానికైనా కూడా వెళ్ళొచ్చు. సో పిల్లలు, మీరందరూ ఎప్పుడైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉండి మీరు అనుకున్నది సాధించాలని మన యొక్క ఛానల్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.